కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరం చేనేత క్లస్టర్పై స్థానిక కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. క్లస్టర్ను లీజుకు ఇచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి ఉత్పత్తి లేదా ఉపాధి అవకాశాలు కల్పించలేదని ఆరోపించారు. ప్రజా సమస్యల వేదికలో జిల్లా కోఆపరేటివ్ అధికారి వెంకట సుబ్బయ్యకు ఫిర్యాదు చేశారు. అనంతరం చేనేత జౌళి శాఖ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. మండలం మాధవరం 1 పంచాయతీ క్లస్టర్ చైర్మన్ స్టేట్ వాణిజ్య అధికార ప్రతినిధి గింజ సుబ్రాయుడు మాట్లాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు 200 యూనిట్లు 500 యూనిట్లు మా చేనేత వర్గానికి ఇచ్చిన చాలా సంతోషకరం. కానీ ఇక్కడ క్లస్టర్ 3-4 కోట్లతో నిర్మితమైంది. ఈ మధ్య మళ్ళీ 60 లక్షలు పెట్టి అంతా రీమోడలింగ్ చేశారు. కానీ ఎవరికో రెంట్కి ఇచ్చిన సగం బిల్డింగు ఏడీ ఆధ్వర్యంలోనే ఉంది. కానీ ఈ 2 దానిలకు అతనే వాడుకుంటాడు. 2 బిల్డింగ్లు అతను ఏం పని చేస్తాడు, లోపల వర్క్ ఏం చేస్తాడు అనేది తెలియడంలే. బేగాలు వేసుకొని లోపలే ఉండడు. అది ఈరోజే ఉండడు, ముందువల్ల ఇన్ని రోజులు ఉండడో లేడో కూడా తెలియదు. ఈరోజు కేక్ కట్ చేస్తాం అనుకుంటే ఈరోజు ఒకరోజే వచ్చి ఉండడు. కాబట్టి దీన్ని మేము సంబరాలు చేసుకునేదానికి కూడా మనది కూడా మనం చేసుకోలేకపోతున్నాము. బయట రోడ్లో పెట్టి గేట్ దగ్గర మేము అధికారంలో ఉండి కూడా మేమేం చేయలేక బయట గేట్ దగ్గర కేక్ కట్ చేస్తున్నాము. దీన్ని కలెక్టర్ దృష్టికి రేపు తీసుకెళ్తాం.